ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రెడ్డి సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేశారు. రెడ్డి సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు, యువజన, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రావుల వెంకటరెడ్డి, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూకల పద్మారెడ్డి, పలువురు రెడ్డి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటి పక్కన బీసీలు ఉంటారు, మా ఇంటి కింద బీసీలు ఉంటారు, కానీ ఎప్పుడు ఏ బీసీ మాట్లాడింది వాళ్ళు మాతో మాట్లాడారు. ఈ రోజు నువ్వు మాట్లాడే ఈ దరిద్ర మాటల వల్ల రేపు పొద్దున వేస్తే వాళ్ళందరూ కొట్లాడుకోవాలన్నా, ఇంటి పక్కలతో ఇంటి చుట్టాలతో కొట్లాడుకోవాలన్నా, అదే నన్ను నేర్పించేది. ఒక బాధ్యత నువ్వు అసలు తెలిసివా, ఒక జర్నలిస్ట్ ఇవా, అసలు నీకన్నా క్లారిటీ ఉందా? ఎమ్మెల్సీ పని చేసి ఎమ్మెల్సీ లాగా ప్రవర్తించు. కులాల మధ్యలో చిచ్చులు రెడ్డిలను ఇష్టం వచ్చినట్టు కుక్కలతోని, చెప్పులతోని, ఉచ్చాలతో కొలవడం ఏ రకంగా న్యాయం? ఎవడిచ్చాడు నీకు అసలు ఈ అధికారం? ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుగే పోసి చేతులు పెడతాం. నెక్స్ట్ జరిగేది ఈ రోజు ఓన్లీ దిష్టి బొమ్మ మాత్రమే దగ్ధం చేసి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను కూడా దగ్ధం చేయడానికి మేము వెనకాడం మాత్రం చూసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం. మేము రెడ్డిలంటే ఎనగటి నుంచి కూడా సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసి 1000 ఎకరాలు దానం చేశాం. రెడ్డిలు మీరు పుట్టకలు లేరంటున్నారు. నువ్వు ఈరోజు రెడ్డి కులం గురించి మాత్రమే మాట్లాడుతున్నావు, ఓసీలను మాట్లాడతలేవు. నువ్వు బీసీ అని ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఏంటిది మున్నూరు కాపు, నీ కులం గురించి మాట్లాడు. నీ కులం ఎంతమంది ఉన్నారు అది మాట్లాడు. నువ్వు రెడ్డి కులాన్ని మాట్లాడుతున్నావు, ఓసీ అని మాట్లాడుతున్నావు. బీసీ అని మాట్లాడితే ఇక్కడ ఓసీ అని మాట్లాడాలి, కానీ మాట్లాడతలేవు. ఓన్లీ రెడ్డి రెడ్డి అని తిడుతున్నావు. తిడుతున్నప్పుడు నువ్వు కూడా మున్నూరు కాపు అంటే అసలు మున్నూరు కాపు కులం ఏంది? నీ బతుకేంది? నీ పుట్టుకేంది? నీ మూలాలేంది? ఒకసారి తెలుసుకుంటారా? తెలుసుకోండి. అది చెప్తే అసలు ఈరోజు బీసీలు రాజ్యాధికారాలు. బీసీ అంటే నువ్వు ఒక్కడే బీసీ కాదు కదా. ఎంతమందికి వచ్చినాయి మరి రాజ్యాధికారాలు? ఎంతమంది నువ్వు ముందు తీసుకురాగలిగినావు? ఎంతమందికి నువ్వు అధికారం ఇవ్వగలిగినావు? వాళ్ళని అడ్డం పెట్టుకొని మోసం చేసి ఛాయకు లేనవు. ఈ రోజు హెలికాప్టర్ లో తిరిగే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎదిగినావు రాజకీయంగా. నువ్వు డెవలప్ అవ్వడానికి యువతలను కించపరుచుకుంటూ, యువతలను నిలిచపరుచుకుంటూ బతుకుతున్నా నీచమైన బతుకుని, నీచమైన బతుకుని, అలాంటి బతుకుకుండా మమ్మల్ని తిట్టే రెడ్డిలను తిట్టే నైతిక విలువలు లేకుండా నీ ఇష్టం వల్ల తిట్టే హక్కు నీకు ఎవడిచ్చింది? ఈసారి మాత్రం తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి అని బీజేపీలో తిరిగిండు, అందులో తిరిగిండు, ఇళ్ళ తిరిగిండు. మళ్ళీ రెడ్డి సంఘం కాకుండా రెడ్డి పక్షానికే పోయి నువ్వు ఒక పోస్టర్ తెచ్చుకున్నంత వరకు రెడ్డిలు మంచోళ్ళు, రెడ్డిలు రూపాయి కూడా ఆశించకుండా ఓటేస్తారు. ఇవన్నీ కథలు చెప్పినా ఉంటాయి. ఈ రోజు ఏమైంది నీకు? ఈ రోజు నీకు అయిపోయింది, అది అయిపోయింది. నీది ఇప్పుడు నువ్వు దెబ్బతిపోయినావు, అయిపోయింది. నీకు అక్కడ రేవంత్ రెడ్డితో పని అయిపోయింది. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నెక్స్ట్ సీఎం అయిదాం అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మేమేందో మొత్తం ఇప్పుడు జరిగిన దానికి ఒక్కొక్కరు బయటకు వస్తే తట్టుకోవడం తీన్మార్ మల్లన్న వల్ల కాదు. కాబట్టి మీరు దయచేసి ఇంకొకసారి రెడ్డిల గురించి మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు మాట్లాడిన కూడా యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి రెడ్డి గురించి మాట్లాడితే మీ నాలుగా పోయడానికి కూడా తీన్మార్ మల్లన్న నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ మైండ్ దగ్గర పెట్టుకో. నీకేమైనా మైండ్ ఖరాబ్ అయినాయి మీ మధ్య, లేకపోతే నీ క్యూ న్యూస్ ఛానల్, ముఖ్యంగా ఆయన క్యూ న్యూస్ ఛానల్, ఆయన బిజినెస్ మొత్తం నాశనం అయిపోయినాయి. ఆయనకు రేటింగ్ లేదు, డబ్బులు లేవు, లేక పిచ్చిలేసింది. ఆయనకు ఆగమాగం అవుతుండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే రెడ్డిలను తిడితే వాళ్ళ రేటింగ్ పెడుతుంది, బిజినెస్ జరుగుతుందని మళ్ళీ బీసీలంతా అండగుంటారని అనుకుంటుండేమో ఆయన. కానీ అది ఎప్పుడు జరగదు. బీసీలంటే మాకు గౌరవం ఉంది, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాము. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వ్యక్తిగతంగా నిన్ను మున్నూరు కాపులో కూడా మున్నూరు కాపు మేము అనము అనే అంత అలాంటి కులంలో మేము పుట్టలేదు.
ఉంది. అలాంటి కులంలోనే పుట్టినాం. కానీ నిన్ను మాత్రం మున్నూరు కాపు నిన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. జై రెడ్డి, జై జై రెడ్డి. ఒకప్పుడు రెడ్డి అంటే నువ్వు ప్రతి గ్రామాల్లో వెళ్ళండి, రెడ్డిలు ఎక్కువ ఉన్నారా, మరి బీసీలు ఎక్కువ ఉన్నారా. అయినా మేము ఈరోజు అందరం ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ కూడా అందరినీ ఆదరించే మనస్తత్వం రెడ్డిలకు ఉంటుంది. ఈరోజు తీర్మానం వల్ల నువ్వు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని నీకు దిమాగ్ ఉందా, బుద్ధి ఉందా, తెలివి ఉందా, చదువుకున్నావా, చదువుకున్నావా. మేము మాట్లాడాలంటే నీ మీద ఇంతమంది మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు. కానీ మేమంతా దుస్థితికి దిగజారే కులంలో మేము పుట్టలేదు, ఆ కులం మేము కాదు. నువ్వు కులం రెడ్డి రెడ్డి అని ఎదురు చూస్తున్నావే, అదే నీకు మాకున్న తేడా అని ఈ రోజు నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ మల్లన్న, మల్లన్న కాదు ఇన్ని రోజులు మల్లన్న తీర్మానం మల్లన్న నిన్ను మల్లిగానే అంటాం, అందరం కూడా అక్కడే అంటాం. మల్లిగా నీకు ఊడిపోవాలి బిడ్డ, మనం ఏమనుకుంటున్నావు, లాగులు అడగాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా, నీకు ఏముందిరా, నువ్వు ఏముందని ఈ రోజు ఇంత రుబాబు చేస్తున్నావు. ఒకప్పుడు ఏం గతి లేదండి, నువ్వు ఈరోజు కోట్లు నీ సంపాదన గురించి మాకు తెలియదు అనుకుంటున్నామా. ఏమో పోనీ వాడు కుక్కలాగా బతుకుతున్నాను, మేము వదిలిపెడుతున్నాం, మేము రెడ్డి రాసుకుంటా నేను ఏమైనా చేయగలుగుతాం బిడ్డ. ఈ రోజు నువ్వు హెలికాప్టర్లో పోతావు, నువ్వు ఎవరిని రాదు హెలికాప్టర్ ఎక్కడికి నీకు నీ తాత జాగిరా, ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు అందరినీ ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంచుకుంటా, నీ బాగోతాం మాకు తెలియదు అనుకుంటున్నావా. పోనీలే కుక్క అని నిన్ను చిన్న చూపు చూసి మేము వదిలిపెడుతున్నాం. ఒక రెడ్డి కళ్ళెర్ర చేసి కళ్ళు తెరిచిందంటే బిడ్డ నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీది ఏం జాతి. ఖబర్దార్ మళ్ళీగా నీ నాలుక నీ దగ్గర పెట్టుకో. చాలా ప్రతిరోజు నేను చూస్తుంటా, అసలు ఆ టీవీలో వార్తలు చూస్తుంటే ఇట్లా రక్తం సలసల మసిలిపోతుంది. మాకు ఈ రోజు వచ్చింది, ప్రతిరోజు అనుకుంటుంటా నేను, ఏంటి మీరు మా మీద పడుతుందో, మా దగ్గర తిన్నోడివి నువ్వు, మా రాష్ట్రం రేవంత్ రెడ్డి నీకు ఎమ్మెల్సీ ఇస్తేనే నీకు గతి, లేకపోతే నువ్వు ఎక్కడో అసలు నీ నామరూపాలు లేకుండా పోయేవాడివి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దయదర్చి నీ మీద నీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నీకు ఒక నమస్కారం. నువ్వు రెడ్డి బిడ్డ అయి ఉంటే తీర్మానం వల్ల నువ్వు ఎంబడే యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్సీ రద్దు చేయాలి, నీ పార్టీ నుంచి కూడా వాళ్ళు సస్పెండ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. జై రెడ్డి. ఆయన మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి సభ్యునిగా అతను మాట్లాడవలసినటువంటి భాష మాట్లాడలేదు కాబట్టి తక్షణమే అతను రాజీనామా చేయాలని రెడ్డి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాడు. రెండో విషయం, అసలు తీర్మానం మల్లన్న నీకు రెడ్ల చరిత్ర తెలుసారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడింది ఎవడరా, నువ్వు చూసినావు? అసలు నీకు పోరాట సంగతి తెలుసా? ఎంతమంది రెడ్లు ప్రాణాలు కోల్పోయారు. బీద బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడినటువంటి కులం రెడ్డి కులం. అది నువ్వు గ్రహించుకొని మాట్లాడాలి. నీ ఒళ్ళు చింతపండయ్యే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇది హెచ్చరిక మాత్రమే. మరొక్కసారి నీ యొక్క టంగ్ ఈ రకంగా స్లిప్ అయితే నీ సంగతి బజార్లలో నిన్ను ఈడ్చికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.